ఆర్థిక కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం, ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వండి అంటూ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఆర్థిక భారం ఉందని చాలా స్పష్టంగా మీకు అర్థమవుతోంది. దాన్ని గట్టెక్కించడానికి మీరు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అంటే మీకు అధికారం ఇస్తేనే మేము చేస్తాము, లేకపోతే చేయము అంటే మీకు తెలంగాణపై ఏం ప్రేమ ఉన్నట్టు? అధికారం మీ కేంద్ర ప్రభుత్వం మీకు అధికారం ఉంది, మీకు 8 మంది ఎంపీలు ఇచ్చింది. మీరు రాష్ట్రాన్ని గట్టెక్కిస్తే మేము ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని పథకాలు ఇచ్చామని చెప్పుకుంటే రేపటి రోజున ప్రజలే మీకు ఓట్లు ఇస్తారు. అది కూడా తెలియకపోతే ఎలా? మీకు ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు, బాధ్యతగా మాట్లాడాలి. ఈరోజు తెలంగాణకు ఆల్రెడీ కేసీఆర్ కుటుంబం ఏతుందో తెలంగాణకు అడ్డంకే మారిపోయారు వాళ్ళు. తెలంగాణ అభివృద్ధిని కంప్లీట్గా అభివృద్ధిని అడ్డుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. మీరేమో మాకు అధికారం ఇస్తే చేస్తాం, లేకపోతే ఏమైనా ధోరణితో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు ఈ పథకాలు చేస్తామని చెప్పేసి మీరు చెప్పండి, ఈ 3 సంవత్సరాలు మేము రాష్ట్రాన్ని గట్టెక్కించినాం, మాకు అధికారం ఇస్తే ఇంకెక్కువ చేస్తాం అని చెప్పుకుంటే ప్రజలు అధికారం ఇస్తారు. లేదు మాకు అధికారం ఇస్తేనే మేము చేస్తాము అని అనుకోవడం చాలా పొరపాటు. దయచేసి ఈ యొక్క ధోరణి మార్చుకోవాలి. ఇది కేంద్ర మంత్రిగా ఉండి ఇలా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అనేది మా యొక్క అభిప్రాయం.